సో రైట్ ప్రిజంలో ఈ యొక్క రైట్ ప్రిజంలో వాల్యూమ్ ఏమవుతుంది సార్? ఏరియా ఆఫ్ ది బేస్. వాల్యూమ్ ఏమవుతుంది? ఏరియా ఆఫ్ ది బేస్ ఇంటూ హైట్. నాకు ఏమిచ్చాడు? త్రిభుజం భుజాలు ఏమిచ్చాడు? A5, B7, C8. కాబట్టి ఏరియా ఎంత అవుతుంది? ఏరియా 5, 7, 8. ఇది లంబకోణ త్రిభుజం కాదు సార్. సో కాబట్టి జనరిక్ ఫార్ములానే యూజ్ చేద్దాం. 2s is equivalent to 15 plus 5 20. 2s is 20. s వాల్యూ ఎంత? 10. ఏరియా ఏమవుతుంది? s ఇంటూ s మైనస్ a ఇంటూ s మైనస్ b ఇంటూ s మైనస్ c. సో ఇది 5 ఇంటూ 2, ఇది 25 ఇంటూ 2, 25 ఇంటూ 2, 25 ఇంటూ 2, 2 2s are 4, 4 3s are 12. సో ఇదేమో నాకు 5√2 వచ్చింది. 2s ఏమైంది? a ప్లస్ b ప్లస్ c. సో 2s ఏమో 20, s వాల్యూ 10. ఏరియా ఏమైంది? s ఇంటూ s మైనస్ a, s మైనస్ b, s మైనస్ c. 15 2s are 30, 30 10s are 300, రూట్ ఆఫ్ 300. సో రూట్ ఆఫ్ 25ని 25 ఇంటూ 2గా రాస్తే 2 ఇంటూ 3 ఇంటూ 2. ఇక్కడ మీకు రైట్ క్యాలిక్యులేషన్ మిస్టేక్. ఇక్కడ ఏమైంది? 56 are 300 అంటే ఇది 10√3 అయింది. 10√3. హైట్ ఇచ్చాడా సార్? హైట్ ఆఫ్ ద ప్రిజమ్ ఈజ్ 21 ఇచ్చాడు. ఈ వాల్యూమ్లో ఈ రైట్ ప్రిజంలో ఏమన్నాడు? ఒక బాల్ వేసానన్నాడు. బాల్ గోళాకారంలో ఉంటుంది. సో గోళాకారంలో ఉంటుంది. ఎంత రిమైనింగ్ సపోజ్గా ఈ ఫిగర్లో నేను ఈ పెన్ వేసాను అనుకోండి. మిగిలిన పోర్షన్ ఏంటి? టోటల్ వాల్యూమ్ నుంచి ఈ పెన్ను వాల్యూమ్. అంటే టోటల్ నుంచి ఈ వాల్యూమ్ తీసేస్తే మనకి ఈజీగా ఆన్సర్ వస్తుంది. ఇది ఒక వాల్యూమ్, దాని నుంచి 4/3 πr³. ఎందుకనంటే అది బాలాకారంలో ఉంది. దీని వాల్యూమ్ నుంచి దీని వాల్యూమ్ తీసేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. కొంచెం క్యాల్కులేషన్ కంబర్సమ్ క్వశ్చన్. ఇక్కడ మీరు చూసినట్టు అయితే ఇక్కడ నాకు పై లేదు, ఇక్కడ పై ఉంది. సో కాబట్టి ఇటువంటి క్వశ్చన్స్ని ఐదర్ రౌండ్ 2లోనైనా చేయండి, రౌండ్ 3లోనైనా చేయండి. రౌండ్ 2 ఆర్ రౌండ్ 3. నవ్వు ఇక్కడ చూడండి సార్. ఫస్ట్ చుట్టుకొలత ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం సార్? చుట్టుకొలత అంటే ఏంటంటే ఒక పాయింట్ ఇప్పుడు ఇలా ఉందనుకోండి సార్, ఫిగర్ ఇలా ఉందనుకోండి, బట్టి పట్టకండి సార్. ABCD EFGHA, ఇది 2, ఇది 5, ఇది 6, ఇది 7, ఇది 4, ఇది 3, ఇది 8. నాకు ఈ ఫిగర్ యొక్క చుట్టుకొలత కావాలి. చుట్టుకొలత అంటే ఏంటంటే ఒక శీర్షం దగ్గర స్టార్ట్ అవ్వండి. అన్ని భుజాలను శీర్షాలను తాకుతూ మళ్ళీ ఆ శీర్షం దగ్గరికే రండి. దీన్ని మనము చుట్టుకొలత అని అంటాం. అంటే ఫస్ట్ 2, దాని తర్వాత 5, దాని తర్వాత 6, దాని తర్వాత 7, దాని తర్వాత 4, దాని తర్వాత 3, దాని తర్వాత 8. దీనిని ఏమంటాం మనము? చుట్టుకొలత అని అంటాం. చుట్టుకొలత అంటే ఏంటంటే ఒక శీర్షం దగ్గర స్టార్ట్ అవ్వండి. అన్ని భుజాలను శీర్షాలను తాకుతూ మళ్ళీ మనము శీర్షం దగ్గరికే రావాలి. అన్నిటినీ తాకుతూ మళ్ళీ మనము అదే శీర్షం దగ్గరికి రావాలి. ఇక్కడ క్వశ్చన్ ఏమన్నాడు? 10-sided ఫిగర్ అన్నాడు. అంటే 10 భుజాలు ఉన్నాయి. రైట్. ఒక్కొక్క భుజము ఆడ్ సైడ్స్ మొత్తము 10 భుజాలు ఉన్నాయి. సపోజ్గా 4 భుజాలు ఉన్నాయి అనుకోండి. ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4. 1 2 3 4. దీని యొక్క చుట్టుకొలత ఏమవుతుంది? 1 + 2 + 3 + 4 అవుతుంది. 1 + 2 + 3 + 4 అవుతుంది. సో నాకు ఆడ్ సైడ్ 1, సైడ్ 2, సైడ్ 3, సైడ్ 4, సైడ్ 5, సైడ్ 6, సైడ్ 7, సైడ్ 8, సైడ్ 9, సైడ్ 10. మొత్తం నాకు 10 భుజాలు ఉన్నాయి. ఒక ఫిగర్లో డయాగ్రామ్ రాయాల్సిన అవసరం లేదు. 10 భుజాలు ఉన్నాయి. దాంట్లో ఏమన్నాడు? ఏదైతే భుజం ఆడ్ వాల్యూ తోటి ఉందో అక్కడ అన్ని ఆడ్ వాల్యూలు రామన్నాడు. 1 3 5, నెక్స్ట్ ఏమో ఇది 7, నెక్స్ట్ ఏమో ఇది 9. ఈవెన్ ఏదైతే ఉందో అక్కడ ఈవెన్ వాల్యూలు రాయమన్నాడు. 2 4 6 8 10.
మనకు చుట్టుకొలత అంటే ఏంటి సార్? ఒక పాయింట్ దగ్గర స్టార్ట్ అవుతాం, అన్ని భుజాలను తాకుకుంటూ, అన్ని శీర్షాలను తాకుకుంటూ మళ్ళీ అక్కడికే వస్తాం. అంటే ఆన్సర్ ఏమవుతుంది? 1 + 2 + 3 + 4 + 5 + 6 + 8 + 9 + 10. 1 + 10 ఎంత? 11. 2 + 9 ఎంత? 11. 3 + 8 ఎంత? 11. 4 + 7 ఎంత? 11. 5 + 6 ఎంత? 11. సో 11 ఎన్నిసార్లు వచ్చింది? 5 సార్లు వచ్చింది. కాబట్టి ఆన్సర్ ఎంత? 55 యూనిట్లు. కాబట్టి ఆన్సర్ ఎంత? 55 యూనిట్లు. చుట్టుకొలత కనుక్కోవడము అనంటే ఒక శీర్షం దగ్గర స్టార్ట్ అవ్వడము, అన్ని భుజాలను తాకుతూ మళ్ళీ శీర్షం దగ్గరికి రావడము, మళ్ళీ శీర్షం దగ్గరికి రావడము. ఐ హోప్ ద పాయింట్ ఇట్ ఈజ్ క్లియర్ టు యూ. సపోజ్గా ఒక ఫిగర్ ఇట్లా ఉందనుకోండి, మనం చుట్టుకొలత కనుక్కోవాలి అని అంటే ఈ పాయింట్ నుంచి రైట్. సపోజ్గా ఒక దీర్ఘ చతురస్రం మీద నేను ఒక త్రిభుజాన్ని పెట్టాను అని అనుకోండి. మొన్న మనకు SI ప్రిలిమ్స్లో ఇట్లా వచ్చింది. మొత్తం ఏం కనుక్కుంటాం చుట్టుకొలత అంటే? రైట్, అంటే ఈ ఫిగర్ ఇలా మారిపోయింది సార్, ఇలా మారిపోయింది. ఆర్ యు ఆల్ విత్ మీ? నేను ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాను, ఇది మళ్ళీ స్టార్టింగ్ భుజం వరకు వచ్చాను. అందరికీ అర్థమైంది కదా సార్? ఇది చుట్టుకొలత డెఫినేషన్ అర్థమవుతే ఈ క్వశ్చన్కి చాలా ఈజీగా మీరు ఆన్సర్ చేయొచ్చు. ఇక్కడ ఏమన్నాడు? ABCD అనేది ఒక ప్యారలెల్లోగ్రామ్, రైట్. సమాంతర చతుర్భుజంలో ప్రాపర్టీలు ఏంటి సార్? ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి, రైట్. నేను అన్నీ ప్రూవ్ చేశాను సార్ క్లాసులో. అడ్జసెంట్ యాంగిల్స్ 180 - θ ఉంటుంది, 180 - θ ఆకారంలో ఉంటుంది, 180 - θ ఆకారంలో ఉంటుంది. నేను మీకు ఒక ఇంపార్టెంట్ ప్రాపర్టీ చెప్పాను సార్. సమాంతర చతుర్భుజములో ఇది కనుక X గనక అవుతే ఇది Y, ఇది X అవుతే ఇది కూడా X, ఇది Y అవుతే ఇది కూడా Y. అంటే యాంగిల్ వరుసగా ఏ ఆర్డర్లో ఉంటాయి సార్? XY ఆర్డర్లో ఉంటుంది. ఇది ABCD కనుక అవుతే XY ఆర్డర్లో ఉంటుంది. సమాంతర చతుర్భుజము కోణాలు గనక క్వశ్చన్లో అడిగినప్పుడు ఆన్సర్ ఆప్షన్ ఏ ఫార్మాట్లో ఉండాలి? X, Y ఫార్మాట్లో ఉండాలి. ఏ ఫార్మాట్లో ఉండాలి? ఆర్డర్లో రాయాలి అని అంటే X, Y ఫార్మాట్లో ఉండాలి. ఏ ఆప్షన్ నాకు X, Y ఫార్మాట్లో ఉంది. X, Y నాకు XY ఫార్మాట్లో లేదు. మళ్ళీ యాంగిల్ B ఈజ్ డబల్ ఆఫ్ యాంగిల్ A. యాంగిల్ B అనేది డబల్, 50 అనేది 130కి డబల్ కాదు, ఇది కూడా కాదు. కాబట్టి ఆన్సర్ ఎంత? ఆప్షన్ 2. చాలా ఇంపార్టెంట్ పాయింట్ సార్. సమాంతర చతుర్భుజంలో యాంగిల్స్ ఏ ఫార్మాట్లో ఉండాలి? XY ఫార్మాట్లో ఉండాలి, XY ఫార్మాట్లో ఉండాలి. మళ్ళీ ఏదైనా ప్రాపర్టీ ఇచ్చినట్టు అయితే ఆ ప్రాపర్టీ ఒకటి సాటిస్ఫై చేయాలి. ఏమిచ్చాడు? యాంగిల్ B ఈజ్ ట్వైస్ ద యాంగిల్ A అన్నాడు. 120 ఇట్ ఈజ్ 2 × 60. సమాంతర చతుర్భుజంలో అన్ని ప్రాపర్టీలు మనం డెరైవ్ చేశాము. దీని మీద ఇంకొంచెం లెవెల్ 2, లెవెల్ 3 ప్రాబ్లమ్స్ కూడా అతి త్వరలో ఎన్రోల్డ్ స్టూడెంట్స్కి లైవ్ క్లాస్లో నేను చెప్తాను సార్. D1² + D2² ఈజ్ ఈక్వలెంట్ టు 2 × A² + B². ఇది ఒకసారి స్టార్ మార్క్ పెట్టుకోండి. D1, D2 అనేటి కర్ణాలు. సమాంతర చతుర్భుజంలో కర్ణాలు గనక D1, D2 గనక అవుతే రైట్, ఏబీలు కనుక భుజం కనుక అవుతే D1² + D2² ఈజ్ ఈక్వలెంట్ టు 2 × A² + B². ఇది గుర్తుపెట్టుకోండి సార్.